జస్ట్ ఇప్పుడే 12th పాస్ అయ్యాను నేను. ఇప్పుడు నా గ్యాంగ్లోకి వెళ్ళిపోతే నన్ను ఎవరు గుర్తుపట్టరు, నేను కూడా స్టూడెంట్ అని అనుకుంటాను. Say one final goodbye to the last day of your entire school life. Bye. Naveen the Ultimate Channel 1 million subscribers on YouTube with gold button. అలా నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మీ వల్ల ఇది పాసిబుల్ అయింది. వెల్కమ్ బ్యాక్ టు నవీన్ ద అల్టిమేట్ ఛానల్. చాలా రోజులతో వ్లాగ్ చేస్తున్నాను నేను. ఏంటి మోడు సూట్లో ఉన్నాడు. సో ఈరోజు మోడు 12th ఫినిష్ చేసుకున్నాడు కాబట్టి వాడి స్కూల్కి వచ్చాము, గాడియం స్కూల్. అండ్ ఈరోజు ఏంటంటే విశేషం, ఇట్స్ హిస్ గ్రాడ్యుయేషన్ డే. ఆల్రెడీ మేము లేట్ అయ్యాం, వాళ్ళు ఫోన్లు చేస్తూనే ఉన్నారు. సో లోపలికి వెళ్ళి లెట్స్ మీట్ ద సెలబ్రేషన్స్. Ladies and gentlemen, Neha is one with us today, and one we wish you all the best for all those future endeavors. Shreyas, your journey shows that with persistence, anything is possible. We admire your focus and dedication. Keep preparing for the entrance exam for 2021. We are here in this space. Now let us welcome Isha is awaiting confirmation from UK universities. జస్ట్ ఇప్పుడే 12th పాస్ అయ్యాను నేను. ఇప్పుడు నా గ్యాంగ్లోకి వెళ్ళిపోతే నన్ను ఎవరు గుర్తుపట్టరు, నేను కూడా స్టూడెంట్ అని అనుకుంటాను. అలా ఉన్నాను. నానా లేదా
అవునా నైస్ లవ్ లెటర్ ఇచ్చినాడు ఆడు మమ్మీ అందరు ఐడియా మమ్మీ ఓకే నాకు ఎంతమంది కోడలు ఫ్యూచర్లో నా ఫస్ట్ కోడలు థ్యాంక్ యూ ఫర్ ద లవ్ లెటర్ ఫ్లవర్ మావాడికేనా థ్యాంక్ యూ గైస్ మీ అందరి ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మీరు ముసలోళ్ళు అయినా సరే మా ఇంటికి రావాలని మీ కట్టెలని You should send that video to me. You are? I'm Ravina. I'm Shreya. నేను కూడా స్టూడెంట్ నేను దిగొద్దు అన్నారు ఓన్లీ బాయ్స్ అంటే పక్కకు వచ్చాను హలో హాయ్ అందరు నా వయసు పిల్లలే ఉంటే ఎవరితో మాట్లాడాలని ఆలోచిస్తాను నీ కొడుకేజ్ ఉన్నప్పుడు నీ కొడుకేజ్ పిల్లలే ఉంటాయి కామన్ గా నా కొడుకు నేనే యంగ్ గా ఉన్నాను అలానే చెప్పుకోవాలి But how often do we actually stop to think about what it means? If life is a cookie, friends are the chocolate chips. If life is a movie, friends are the scenes we want to remind again and again. Say one final goodbye to the last day of your entire school life. Bye. Miss this. Congratulations, welcome to college. Thank you. Big life, adult life. అడల్ట్ లైఫ్ ఇంకా నుంచి ఓకే వెల్కమ్ 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 చాలా కష్టపడి స్కూల్కి వెళ్ళి గ్రాడ్యుయేషన్ తీసుకొని వచ్చాం ఎండలో పడి కాకపోతే మంచి ఫుడ్ పెట్టారు వీళ్ళ స్కూల్లో అదొకటి సంతోషం నాకు ఫస్ట్ టైము లంచ్ నేను ఆ స్కూల్కి జాయిన్ అయిన ఈ 10 సంవత్సరాల్లో మొదటిసారి ఫ్రీగా లంచ్ పెట్టారు మీ స్కూల్ వాళ్ళు నాకు 12వ క్లాస్ దాకా చదివించినందుకు సో ఏ చూపియో మరి నువ్వు చూపించాలి అన్ని మై గ్రాడ్యుయేషన్ సెరమనీ సర్టిఫికెట్ ఆఫ్ కంప్లీషన్ ప్రిన్సిపల్ సైన్ కోఆర్డినేటర్ సైన్ సిఓ నా సైన్ మరి పేరెంట్ సైన్ అక్కర్లేదు సరే వదిలే అండ్ వీడి పుస్తకాల్లో కూడా మొదటిసారి వీడి బొమ్మ నాకు చేశారు సో మొత్తానికి నీ కాలేజ్ లైఫ్ ఓవర్ ఏమో రాశారా నీ గురించి నేనే రాసుకున్నాం అది నువ్వే రాసుకున్నావు అది కూడా అందరూ వాళ్ళే ఎవరిదాలు రాసుకోవాలా ఓకే ఓకే డన్ మొత్తానికి చాలా మందికి డౌట్స్ ఉన్నాయి ఓకే మీ కొడుకుది ఇప్పుడు 12th అయిపోయింది నెక్స్ట్ ఏంటి ఇంతకీ నీకు 12th లో ఎన్ని మార్క్స్ వచ్చాయని చాలా మంది అడుగుతున్నారు నాకు 97.3% లాంటిది కాకుండా మార్క్స్ ఇంకా రిలీజ్ అవ్వలేదు కాబట్టి బతికిపోయాను యాక్చువల్లీ ఇంకా సిబిఎస్ఈ 12th స్కోర్స్ రాలేదండి మరి ఇది ఎందుకు అని అంటే కొంచెం తొందరపడ్డారు తొందరపడి తెలుసు నేను ఎందుకు ఫెయిల్ అవుతా అని తెలుసు వాళ్ళకి కానీ మీ దగ్గర ఉన్న 150 మంది కూడా ఇచ్చారు కదా అంటే ఫెయిల్ అయినా పాస్ అయినా మళ్ళీ రారనేమో రాకరా స్కూల్కి వెళ్ళిపోరా అని ఇచ్చారు డన్ ఇంకా స్కూల్కి రాకండి మిమ్మల్ని భరించి చాలా భరించాం మేము అని ఇచ్చారనమాట పాస్ అయితే నమ్మకం ఉంది కదా ఎంత వస్తుంది స్కోరు గుడ్ క్వశ్చన్ కానీ ఆన్సర్ లేదు నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ ఏంటి మెయిన్ సమాధానం మా వాడు
థర్డ్ క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు కూడా గౌడియంలోనే చదివాడు. 12th లో ఎంపీసీ తీసుకున్నాడు, సిబిఎస్ఈ సిలబస్ అన్నమాట. అండ్ ఇప్పుడు ఏడికి వెళ్దాం అనుకుంటున్నావు, ఏం చేద్దాం అనుకుంటున్నావు, నీ ఫ్యూచర్ ప్లాన్? బీటెక్ లో ఈసీఈ చేద్దాం అనుకుంటున్నా. ఈసీఈ ఫుల్ ఫామ్ ఆఫ్ ఈసీఈ? ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. అందరు ఏఐ అంటున్నారు, నువ్వు అది ఈసీలోనే వస్తుంది. ఏఐ కోర్స్ కూడా ఉంటుంది, బట్ మనం ఇప్పుడు సపరేట్ గా ఏఐ కోర్స్ తీసుకోకుండా ఈ ఇంజనీరింగ్ తో పాటు కోడింగ్ నేర్చుకుంటే అదే జాబ్లు వస్తాయి, సిమిలర్ జాబ్స్, సేమ్ జాబ్లు వస్తాయి ఎనీవే ఇండియాలో. ఓకే, రెండింటికి ఒకటేలాగా ఉంటాయి. ఒకటేలాగా. నీకు మళ్ళీ వేరే దేశాలు వెళ్ళేది ఏం లేదా ఆలోచన? ఆఫ్టర్ మాస్టర్స్కి వెళ్తా, లేకపోతే డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ తీసుకొని వెళ్తా. డిగ్రీ ఏది ఆఫ్టర్ డిగ్రీ, ఆఫ్టర్ పోస్ట్, ఆఫ్టర్ అండర్ గ్రాడ్యుయేషన్? ఇప్పుడు నాకు బిట్స్ పిలానీలో డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ వస్తే వెళ్తా అబ్రాడ్, లేకపోతే వేరే ఇండియన్ మంచి కాలేజ్లో అండర్ గ్రాడ్ చేసి అబ్రాడ్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసుకుంటాం. పోస్ట్ గ్రాడ్యుయేషన్ అబ్రాడ్కి వెళ్తావు. మొత్తానికి 4 సంవత్సరాలు డిగ్రీ ఏదైతే చదవాలో అది ఇండియాలోనే చదువుతా అంటావు? అదే అంటున్నా, 2 సంవత్సరాలు ఇక్కడ, 2 సంవత్సరాలు అక్కడ వస్తే. ఓకే, దాన్ని ఎందులో అప్లై చేసావు నువ్వు? నేను బిట్స్ పిలాని, విఐటి, మణిపాల్, సియూఈటి, యూజీడబ్ల్యూ, ఎంసెట్ ఇన్ని చేసావు. దేంట్లో పాస్ అవుతావు? నెక్స్ట్ క్వశ్చన్. సో అదనమాట, ప్రస్తుతం మేము ఆ స్టేజ్లో ఉన్నాము. అన్నిటికైతే ఎంట్రన్స్లు రాస్తున్నారు, ఒక్కొక్క దానికి 2 సార్లు ఎంట్రన్స్లు రాస్తున్నాడు. మొదటిసారి జస్ట్ మాక్ టెస్ట్ అనమాట, ఎంత దూరం ఎలా ట్రావెల్ చేయాలి, తర్వాత లంచ్ ఏం పెడతారు, అక్కడ ఎవరెవరు బాగుంటారు, ఎవరెవరు బాగోరు, అమ్మాయిలు వస్తారా రారా, ఇవన్నీ తెలుసుకోవడానికి ఒకసారి వెళ్ళేసి వచ్చాడు మణిపాల్కి, ఇంకా బిట్స్కి, ఇంకేదో దానికి. నెక్స్ట్ నిజంగా చదువుకుని ఎగ్జామ్ రాయడానికి కూడా వెళ్తాడు అనమాట, 1 fine day. సో ఫ్యూచర్ నేను కూడా వెయిట్ చేస్తున్నాను. ఇవన్నీ డిసైడ్ అయ్యి వీడికి సీట్ రావడానికి ఎంత టైం పడుతుందా? 1 month, 1.5 months. సో మే అయిపోద్ది, జూన్లో కరెక్ట్గా ప్రాపర్ అప్డేట్ ఇస్తాను. యాక్చువల్లీ నా సజెషన్ అయితే వీడికి ఇది ప్యాకేజ్ ఏదైతే ఉందో 2 years ఇండియాలో చదువుకొని 2 years అబ్రాడ్లో చదువుకుంటే ఆ 4 yearsలో అంటే 1 year ఒక కంట్రీలో, ఇంకో ఇయర్ ఇంకో కంట్రీ తీసుకెళ్తారు. అండ్ ఫస్ట్ 2 years అంతా ఇక్కడ ఇండియాలో, ఇక్కడ ఇన్స్టిట్యూట్లో వీడికి సీట్ వస్తే అక్కడ నేర్పిస్తారనమాట. అదైతే వీడికి పక్క కల్చర్స్ వస్తాయి, పక్క సోలోగా బతకడం నేర్చుకుంటారు, లైఫ్ స్కిల్స్ వస్తాయి అనేది నా సజెషన్. బట్ అలాగని అవి మన బడ్జెట్లో ఉండాలి. నేను చదువుకి కోట్లు ఖర్చు పెట్టదలుచుకోలేదు. నీకు ఒరిజినల్గా సీట్ నీ మార్కులను బట్టి దేంట్లో వస్తే దాంట్లోనే ఇద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక లాజికల్ థింకింగ్ నాకు ఎవరో చెప్పారు, నాకు బాగా కరెక్ట్ అనిపించింది. ఇప్పుడు అలా ప్రోగ్రామ్స్ ఏవైతే ఫారిన్ కంట్రీ ప్రోగ్రామ్స్ తీసుకుంటామో దానికి ఆల్మోస్ట్ మనము 60 లక్షల నుంచి ₹1 స్పెండ్ చేయాల్సి వస్తుంది మినిమం. ఎంత కాదనుకున్నా తక్కువ కంట్రీకి పంపించినా 40 లక్షలు స్పెండ్ చేయాల్సి వస్తుంది. సో వీళ్ళు మళ్ళీ తిరిగి 40 లక్షలు ఎప్పుడు సంపాదించాలి, ₹1 ఎప్పుడు సంపాదించాలి మనం ఇన్వెస్ట్ చేసింది, మళ్ళీ ఇక్కడికే కాదు, తర్వాత మళ్ళీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేయాలి, అంటే దానికి ఇంకా ఖర్చు అవుతుంది. సో ఇంత చదువుకి మనం డొనేషన్స్కి, సీట్స్కి ఖర్చు పెట్టే బదులు అదే అమౌంట్ని ల్యాండ్కో దేనికో పనికొచ్చే దానికి ఇన్వెస్ట్ చేస్తే, లేదా ఎస్ఐపి లాంటిది వేసినా, ఎస్డబ్ల్యూపీ లాంటిది వేసినా, ఏమైనా ఫండ్ వేసినా కూడా అది వీళ్ళ ఫ్యూచర్కి పనికొస్తుంది అనమాట. కాబట్టి మ్యాక్సిమం ఒరిజినల్గా చదువుకి ఎంత వర్తో అంతే ఇవ్వండి. మనం అనవసరంగా ఎస్పెషల్లీ ఈ డాక్టర్లు ఇలాంటి మెయిన్ ప్రోగ్రామింగ్లో వాళ్ళ అర్హతనికి మించి మనం డబ్బులు పెట్టి సీట్లు ఖర్చు పెడతాం. సో దానికి వాళ్ళకి క్వాలిఫై అవ్వరు, అంత ఐక్యూ ఉండదు, దానివల్ల మనమే ట్రబుల్ అవుతాం తర్వాత వాళ్ళు డాక్టర్స్ అయినప్పుడు. సో నేను కూడా అదే చెప్పాను, నీ కెపాసిటీకి నీకేమొస్తే నువ్వు ఎంత చదవగలిగితే, నీ తెలివితో ఏం సంపాదించుకుంటే నేను అందులోనే వేస్తాను, అంతకి మించి ఖర్చు పెట్టి అయితే వేయను అనేసి. ఇది మదర్ ఫాదర్గా అది నా థింకింగ్ అనమాట. నేను మీకు రుద్దాలని ఏం లేదు, మీకు నచ్చినట్టుగా మీ పిల్లల భవిష్యత్తు మీరు డిసైడ్ చేసుకోండి. మొత్తానికి ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ మార్క్స్. మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా మా వాడికి కావాలి, కొంచెం మంచి సీట్ రావాలని, బాగా చదువుకోవాలని, మంచి లైఫ్ సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నాను. 10th లో మ్యాథ్లో, బట్ ఇంటర్లో సరే చదువులో ఎలాగున్నా హ్యూమన్ బీయింగ్గా మంచి పర్సన్ వీరా. నీ లైఫ్లో నా అంబిషన్ ఏంటంటే నీ లైఫ్లో ఏదైనా మన ఫ్యామిలీ కాకుండా నిజంగా నీడీ పర్సన్కి, ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఒరిజినల్గా మంచి మెరిట్ ఉన్న వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి నువ్వు విద్యాదానం చేయి నీ లైఫ్లో. నీ వల్ల ఒకరు వాళ్ళ లైఫ్ సెటిల్ అవ్వాలి, బీదోళ్ళు, పెట్టుకోలేని వాళ్ళు కానీ అర్హత ఉన్నోళ్ళు. అది నీ లైఫ్ అంబిషన్ నేను అనుకుంటున్నది. అది చేయగలిగితే చాలు. మంచి హ్యూమన్ బీయింగ్గా ఉండు, అందరినీ ఎంకరేజ్ చెయ్యి, ఆడపిల్లల దగ్గర మంచిగా ప్రవర్తించు, ఇదొక్కటే కావాలి.
సో ఇదండి మీరు కూడా మీ అబ్బాయిలకి ముఖ్యంగా నేర్పించాల్సింది. అండ్ నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైన అద్భుతమైన సన్నివేశం ఉంది ఈరోజు. నేను దాదాపు మేమందరం సంవత్సరం నుంచి వెయిట్ చేస్తున్న మూమెంట్. నాకు యాక్చువల్లీ నేను చేసిన ఒక చిన్న తప్పు వల్ల లాస్ట్ ఇయర్ రావాల్సిన నా గోల్డ్ బటన్ లేట్ అయ్యి 365 days పోస్ట్పోండ్ అయ్యి తర్వాత మళ్ళీ తమ్ముడా వాళ్ళు అప్లై చేస్తే ఇప్పుడు వచ్చింది. అండ్ ముఖ్యంగా తమ్ముడా ఎంటైర్ టీమ్కి, ఫాల్గున్ గారికి, రాహుల్ గారికి, అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ నా వెనకాల నుండి ఈ 10 సంవత్సరాల నుంచి నడిపిస్తున్నందుకు. అండ్ మీ వల్లే నాకు ఇవాళ గోల్డ్ బటన్ కూడా వచ్చింది. అండ్ నా వ్లాగ్స్ అన్నీ నా మొత్తం యూట్యూబ్ మెయింటైన్ చేసేది కూడా వాళ్ళే. అండ్ ముఖ్యంగా మీ అందరికీ థ్యాంక్ యూ అక్కడ చెప్తానండి. అండ్ ఫైనలీ ద మూమెంట్ ఈస్ హియర్. 365 రోజులు దాటి కూడా ఒక 2-3 నెలలు అయిపోయింది. ఇది వచ్చి కాదు, దీన్ని తెప్పించుకోవాలనే ప్రయత్నంలో అదే వచ్చినాక అక్కడి నుంచి తెప్పించుకునే ప్రయత్నంలో 365 రోజులు సంవత్సరం పట్టింది మా ఆవిడ ఒక పని చేయడానికి. యాక్చువల్లీ వచ్చి నెల అయిపోయింది తమ్ముడు ఆఫీస్కి. తమ్ముడు ఆఫీస్ నుంచి తీసుకురావడానికి ఇంకో నెల పట్టింది నాకు. అది కూడా వాళ్ళు తీసుకురావడానికి, నేను చెప్పడానికి తీసుకురండి ప్లీజ్ అని చెప్పడానికి. అంత బిజీ పర్సన్ నేను. అవును, యాక్చువల్లీ వర్కౌట్ చేసి సో ఇలా వాగే ఈ బటన్ నుంచి సిల్వర్ బటన్ నుంచి ఇప్పుడు గోల్డెన్ బటన్ దాకా వచ్చాము. ఫస్ట్ ఓపెనింగ్ సెరమనీ చేద్దాం. 1 2 3 కమాన్ థ్యాంక్ యూ. కవర్ తీసేసాక బాగుంది, బాగా అనిపిస్తుంది. అమ్మో అమ్మో, హ్యాపీ ప్లే బటన్ డియర్ నవీన్ ఆర్టిఫిషియల్ 1 million టు యు. దీని క్లోజ్ కి ఒకసారి అలా మరి అలా చేసుకుంటున్నాను. ఆల్ ఇన్ వన్ గా నేను చేసుకుంటున్నాను కాబట్టి గోల్డ్ బటన్ వచ్చింది. నవీన్ అది అల్టిమేట్ ఛానల్ 1 million సబ్స్క్రైబర్స్ ఆన్ యూట్యూబ్ విత్ గోల్డ్ బటన్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ప్రస్తుతం నాకు ఇంకో ప్లస్ నెక్స్ట్ 10 million. సరే మీ అందరి ఎంకరేజ్మెంట్ తో, మీ అందరి ఎంకరేజ్మెంట్ తో అంటే మీరు అందరు సపోర్ట్ చేస్తే నాతో ప్రతి వ్లాగ్ లోకి వచ్చి వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. అందుకని అనమాట నా ప్రతి నెలలో నేను 10 వ్లాగులు చేయాలని మా ఆయన అన్ని వ్లాగుల్లో నాకు ఆపరేట్ కెమెరా వెనకాల ముందు కూడా ఉండాలని. నేను అందుకే స్లిమ్ అయ్యా. లూజ్ డ్రెస్ వేసుకున్నాను చెప్పు. లూజ్ అయిపోయింది డ్రెస్. ఇక్కడ లూజ్ అయితే లూజ్. నా కష్టాన్ని ఎవరు గుర్తించట్లేదు. మీరైనా గుర్తించి చెప్పండి. నేను 5 కిలోలు తగ్గాను. 4.5 అనుకోండి. ఒక 1/2 kg పెరుగు తింటారు, అందులో చియా సీడ్స్ తింటారు, పంకిన్ సీడ్స్ తింటారు. మేము ఏదైనా ప్రోబయోటిక్ విత్ ప్రోటీన్ తింటున్నాం. సన్ఫ్లవర్ తింటారు, చికెన్ తింటారు, తింటారు, దోశ తింటారు, మధ్యాహ్నం బిర్యానీ తింటారు. ఒక్క స్పూన్ అని నలుగురిలో 4 స్పూన్లు తింటారు. ఇంకా తింటూ డైటింగ్ చేస్తున్నారు. అయినా సరే నేను 5 కిలోలు తగ్గాను గాయస్. సరిగ్గా 10 కిలోలు తగ్గేదాన్ని. మీలాగా రోజుకి 8 సార్లు, రోజుకి 7 సార్లు, రోజుకి 5 సార్లు తిని ఇంత సన్నగా నేను ఉండలేను. మరి ఏం చేయాలి? సరే ఇప్పుడు టాపిక్ నా డైట్ గురించి కదా. గోల్డ్ బటన్. థ్యాంక్ యూ సో మచ్. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టామని నేను ఎంట పెడితే అదే చెప్పబోతున్నా, నువ్వే తొందరపడ్డావు. యాక్చువల్లీ నాకు యూట్యూబ్ ఛానల్ పెట్టే ఇంట్రెస్టే లేకుండే. మా ఆయన ఎంటపడి నాకు వద్దు అబ్బా ఈయన ఒక్కడు అని తిట్టుకుంటూ పెట్టాను యూట్యూబ్ ఛానల్ని. అలా మా ఆయన వల్ల ఏడుస్తూ September 2nd 2016లో అంటే నా బర్త్డేకి ఓపెన్ చేశా. ఇది 2026 అంటే ఈ సెప్టెంబర్ వస్తే 11th year. 10 సంవత్సరాలు పూర్తయ్యాయి. చూసావా, నీ అడుగు జాడల్లో నేను నడుస్తాను, నువ్వు చెప్పింది నేను వింటాను అనడానికి యూట్యూబే సాక్ష్యం. ఆ పని చేస్తే ఇప్పటికి 2 వచ్చేది. ఇంకా ఓయా మధ్యలో వదిలేసి చేయకుండా. అవును కరెక్ట్. నేనే అంత అంటే ఫస్ట్ సెలబ్రిటీ యూట్యూబ్ ఛానల్ మనదే. ఆర్టిస్ట్లలో ఫస్ట్ నేనే పెట్టాను. ఇంటర్వ్యూస్ చేసాము దాదాపు ఆల్మోస్ట్ టీవీ వాళ్ళందరివి 100 ఇంటర్వ్యూస్. అబ్బో చాలా 2 seasons చేసా. తర్వాత ఓపిక పోయింది. ప్రస్తుతం 1.06 million అనమాట. అంటే 1,63,000 చేంజ్ ఫాలోవర్స్ ఉన్నారు, సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అలా నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మీ వల్లే ఇది పాసిబుల్ అయింది. ఫస్ట్ థ్యాంక్స్ మీకు. నెక్స్ట్ ఫస్ట్ మా ఆయనకి నన్ను ఇంత బాగా ఎంకరేజ్ చేసినందుకు. నా ప్రతి వ్లాగ్లో ఎంకరేజ్ చేస్తూనే ఉన్న వీళ్ళ ముగ్గురికి కూడా స్పెషల్ థ్యాంక్స్. మా మమ్మీ కొన్ని వ్లాగులు, చిన్నోడు కొన్ని వ్లాగులు, పెద్దోడు కొన్ని వ్లాగులు. కమ్ము కెమెరామెన్ మళ్ళీ
నా మోస్ట్ ఆఫ్ ద వ్లాగ్స్కి ఇంట్లో తీసే ఫోన్లో తీసే అన్నిటికీ కూడా కెమెరామెన్ మా శ్రేయాస్. మీ వల్ల మంచి కెమెరామెన్ కూడా అయ్యాడు ఆయన. సో అయిపోయింది కదా, ఇంకా వెళ్ళిపోవచ్చు. గిఫ్ట్ ఇవా? ఇది నాకు వచ్చిన గిఫ్ట్, యూట్యూబ్ వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్. నువ్వు? ఇదే యూట్యూబ్ ఇచ్చింది. నేను యూట్యూబ్ పెట్టిస్తేనే గిఫ్ట్ వచ్చింది. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ ఈ సందర్భంగా ఇంకో పార్టీ బ్లాగ్ కూడా చేయబోతున్నాను, అది నెక్స్ట్ ఫ్యూచర్లో చేస్తాను. బాయ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇప్పటి వరకు ఇది ఉంది ఇక్కడ, ఇప్పటి నుంచి దీన్ని కిందికి జరిపి దీన్ని పైకి పెడతాం, దీని కింద ఇలా పెడతాము, కానీ దీనికి మూలలు కానీ ఏదైనా కొట్టాలన్నమాట ప్రస్తుతం. సో ఇలా గోల్డ్ బటన్ అండ్ సిల్వర్ బటన్. ఓకే, దట్స్ ఆల్ అనమాట. ఈ వ్లాగ్లో మా వాడి గురించి షేర్ చేసుకున్నాము అండ్ నా గురించి కూడా షేర్ చేసుకున్నాము. 2 హ్యాపీ మూమెంట్స్ మీతో షేర్ చేసుకున్నాను. ప్రతి విషయాన్ని మీతోనే షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. బై బై.